రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో హనుమాజీపేట హైస్కూల్ విద్యార్థులతో రహదారి భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతా అవగాహన ఇప్పటి నుండి కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, రాంగ్ రూట్ లో వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని, వాహనం నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం ఎంఈఓ కిషన్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కార్లో కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోవాలి. అర్థమైందా? ఏమైనా చిన్న నడుపుతాను మళ్ళా లైసెన్స్ ఉండదు, ఏముండదు, వాళ్ళకు నడుపుతాను. నడిపితే వాళ్ళకి తెలియదు విన్నావా, ఎట్లా పోవాలి, ఏ రూట్లో పోవాలి, రైట్ పోవన్నా లెఫ్ట్ పోవన్నా రోడ్డు మీద తెలియదు. యాక్సిడెంట్ అయితే పోలీసులు వేస్తాం మేము. బండి వాళ్ళది వాళ్ళ నాన్నదా, వాళ్ళ అమ్మ పేరు మీద ఉందా, వాళ్ళతో కేసులో పెడతాం. కేసులో పెట్టి జైలు పోతారు వాళ్ళు. అర్థమైందా? చిన్నపిల్లలకు ఇస్తే యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, ఇచ్చిన తల్లిదండ్రులకు జైలు పోతారు వాళ్ళు. ఇయ్యకని చెప్పాలి, ఇయ్యద్దు, నడిపియద్దు. ఇంట్లో రాంగ్ రూట్లో పోతుంటారు, బండి మీద వస్తారా? మీ నాన్నకి వస్తారా ఎప్పుడన్నా నైట్లో? వస్తారా? రారా? నిజమా? రావద్దు, తాగి బండి నడపకని చెప్పాలి. అర్థమైందా? లేకుంటే తాగిన వాళ్ళు ఏమైనా ఉంటే వెనుక కూర్చొని రమ్మని చెప్పాలి. తాగుతా ఇట్లా ఏమన్నా ఫంక్షన్లలో అక్కడిక్కడ. ఇక్కడ ఒకసారి కనిపిస్తున్నట్టు కదా పెట్టండి. అది చదువులు అందరు చదువులు, ఇది ఆ చదువులు అందులో ఏం లేదు. ఇప్పుడు హెల్మెట్ ధరించాలి. నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడరాదు. ఈరోజు జాతీయ రోడ్డు భద్రత అవగాహన సదస్సు గురించి వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామం హై స్కూల్లో 150 మంది విద్యార్థులతో ర్యాలీ తీసి వారి కుటుంబ సభ్యులకు కానీ వారి పిల్లలకు కానీ అవగాహన చేయడం జరిగింది. వాహనాలు నడిపితే యాక్సిడెంట్ అయితే నష్టపోయేది వారి కుటుంబ సభ్యులు కాబట్టి హెల్మెట్ ధరించాలి. మొత్తం పనియాలు తీసుకొని తప్పుడు వాహనం నడపరాదు. మైనర్ పిల్లలకు బండ్లు కొరాదు, మళ్ళీ స్పీడ్గా నడపరాదు. కార్లో కూర్చుంటే, వెహికల్లో కూర్చుంటే సీటు పెట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలి. చాలా నియమాలు ఇవన్నీ పాటించి ముగ్గురు ఎక్కిపోయి స్పీడ్గా పోతుంది, యాక్సిడెంట్ అవుతుంటుంది. కాబట్టి ఇలా పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇలాగే ఈ మంత్ 31 వరకుగా రోజొక ప్రోగ్రాం నిర్వహించబడుతుంది.